నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. మనం రాజకీయాల్లో ఇది వరకు నెంబర్ సెంటిమెంట్ చూసాం. ఇప్పుడు నాయకులకు కొత్తగా పండితులు కొత్త కిక్కునిస్తున్నారు. మీ రాశి అదరహో, ప్రత్యర్థులు బెదరహో అంటున్నారు జ్యోతిష్యులు. క్రోధినామ సంవత్సరంలో ఏ నోట విన్నా మీకు అడ్డు లేదు, మీ గెలుపుకు తిరుగులేదు అంటూ నాయకులను ఊదరగొట్టిస్తున్నారు పండితులు, కొండెక్కించారు పండితులు. ఎన్నికల నామ సంవత్సరంలో అన్ని పార్టీల ఆఫీసుల్లో పంచాంగ శ్రవణం నడిచింది. అక్కడ మీదే సీఎం కుర్చీ అంటే మీదే అంటూ పండితులు నాయకుల ముందు చిలుక పలుకులు పలికారు. భారీ సంభావన కూడా అందుకున్నారు. పండితులు చెప్పినట్లు అందరి జాతకం బాగుంటే ఒక్క రాష్ట్రానికి 2-3 ముఖ్యమంత్రులు కావాల్సిందే. కానీ మన రాజ్యాంగ వ్యవస్థలో ఒక్క రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రే ఉండాలి. పండితులు ఎంత మొత్తుకున్నా, గ్రహాలు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉన్నా రూల్స్ ఒప్పుకోవు కదా. మరి వీళ్ళెందుకు ఇలా డబ్బా కొడుతున్నారు? రాష్ట్రానికి ఒక్కరే సీఎం ఉంటారు కదా. ఇప్పుడు 2 నేతలకు పండితులు మీరు సీఎం అవుతారు అంటూ జ్యోతిష్యం చెప్పారు. మరి వచ్చే ఎన్నికల్లో ఏపీకి కాబోయే సీఎం జగనా, చంద్రబాబు అనే పెద్ద డౌట్ ఇప్పుడు ఓటర్లను పట్టి పీడిస్తోంది. పండితులు ఇలా చెప్పడం పట్ల 2 పార్టీల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎవరు ప్రజల కోసం పాటుపడితే వాళ్ళు సీఎం అవుతారు, అందులో అనుమానం ఎస్సలే లేదు. కానీ పండితులు చెప్పినట్లు ఇద్దరైతే అసలు కానే కారు. మరెందుకు వీళ్ల దద్దోజనం ఆనందం? ఎప్పుడు సింహం సింగిల్ గానే వస్తుంది, తాను అభిమన్యుని కాదు అర్జునుడి అంటూ జగన్ చెప్పే పంచులు జనంలో బాగా వినిపిస్తున్నాయి. 1972 డిసెంబర్ 21న పుట్టిన జగన్ది మిథున రాశి ఆరుద్ర నక్షత్రం. అయితే ఈ రాశి రాజకీయ నాయకులకు మధ్యస్థ ఫలితాలు వస్తాయంటూ చెప్పారు పండితులు. వీటిని వైసీపీ నాయకులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. తమ నాయకుడి ప్రభంజనం ముందు ఎవరూ నిలబడలేరంటూ వైసీపీ ఫ్యాన్స్ చెబుతున్నారు. తమ నాయకుడు రాసులను కాదని సంక్షేమ రాశిని పట్టుకున్నారని అంటున్నారు వైసీపీ ఫ్యాన్స్. ఇక మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఎన్నికల యుద్ధం సాగుతోంది. కూటమిని చంద్రబాబు ముందుండి నడిపిస్తున్నారు. 1950 ఏప్రిల్ 20న పుట్టిన చంద్రబాబుది వృషభ రాశి. ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. అయితే ఈ రాశి వారికి కూడా మధ్యస్థ ఫలితాలు ఉంటాయని, అలాగే జన్మ గురువు వల్ల టెన్షన్ తప్పదని అంటున్నారు పండితులు. నిజంగానే బాబుకు పొత్తుల వల్ల టీడీపీ నాయకులు రెబల్స్ గా మారి చంద్రబాబుకు తలనొప్పిగా మారారు. జగన్, చంద్రబాబు ఇద్దరి జాతకాలు ఇలా ఉన్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అవుతారని చెప్పిన పండితులను ఏమనాలి? ఎవరు కష్టపడితే వాళ్ళు సీఎం అవుతారు, ప్రజలకు ఎవరు నచ్చుతారో వాళ్లే గెలుస్తారు. ఈ పంచాంగ శ్రవణాలు, సంభావనల కోసం, జాతకాలు, నాయకుల మెప్పు కోసం ఉన్నది లేనిది చెప్పడం ఎందుకు? ప్రజలను తప్పుదారి పట్టించడానికా, లేదంటే పెద్దలు రాసిన పంచాంగాలకు విలువ లేదని చాటి చెప్పడానికా? బ్రాహ్మణులు నిజం చెప్పాలి లేదా సైలెంట్ గా ఉండాలి. ఈ పొలిటికల్ పంచాంగాలు నెత్తికెక్కించుకుని మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటే అన్నారంటూ రాగాలు తీసి పిండాలు పెట్టడం ఎంతవరకు సమంజసమో వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలంటున్నారు రాజకీయ నాయకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.